ఈ కేంద్ర బడ్జెట్పై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాలను బడ్జెట్లో విస్మరించారని ఇండియా కూటమి నిప్పులు చెరుగుతోంది. ఇవాళ పార్లమెంట్లో నిరసనలకు సిద్ధమైంది. మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశమైన ఇండియా కూటమి ఎంపీలు లోక్సభలో కేంద్ర బడ్జెట్పై నిరసన తెలపాలని నిర్ణయించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అధికారం కాపాడుకునేందుకు బీజేపీ కుర్చీ బచావో బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు ఇండియా కూటమి ఎంపీలు. బడ్జెట్లో అభివృద్ధికి సంబంధించిన అంశాలేమీ లేవని ఆరోపించారు. అందుకే పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ఇవాళ పార్లమెంట్లో నిరసనలకు సిద్ధమైంది ఇండియా కూటమి. కేంద్ర బడ్జెట్పై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. బీజేపీ ఏతర ప్రభుత్వాలను పాలిస్తున్న రాష్ట్రాలను బడ్జెట్లో విస్మరించారంటూ ఇండియా కూటమి నిప్పులు జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచి ప్రధాన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ యునైటెడ్, ఈ రెండు రాష్ట్రాలకు చెందినటువంటి బీహారు, ఆంధ్రప్రదేశ్, ఈ రెండు రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్లో ప్రతిపాదనలు ఇచ్చారు. అది కూడా అరకొరగా ఉన్నాయి. బీహార్లో దాదాపు 17,000 కోట్ల రూపాయల మేరకు అనేక ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టు, రోడ్లు, ఇలాంటి అంశాలకు సంబంధించి 5 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పి ప్రతిపాదనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందేలా చూస్తామని చెప్పి ఆర్థిక మంత్రి ప్రస్తావించడం జరిగింది. అదే కాకుండా ఇతరత్ర అనేక బడ్జెట్లో ప్రతిపాదనల పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలు చెందిన ఎంపీలంతా కూడా ఈరోజు పార్లమెంటు భవనంలోని పాత భవనంలోని గేట్ నెంబర్ 1 వద్ద ఒక నిరసన ప్రదర్శనను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగినటువంటి ఇండియా భాగస్వామ్య పక్షాల ఫ్లోర్ లీడర్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు పూర్తి స్థాయిలో తమ నిరసన వ్యక్తం చేయాలి. అదేవిధంగా ఏమాత్రం కూడా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు పాలించే రాష్ట్రాలను పట్టించుకోలేదు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాలకు చెందినటువంటి ఆయా రాష్ట్రాల్లో పాలించే పార్టీల యొక్క ప్రతిపాదనలు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను కానీ అర్థం చేసుకోకుండా వివక్షకు పాల్పడుతూ ఈ రకంగా కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదన చేయడం జరిగింది. ఏమాత్రం కూడా భావ్యం కాదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఇండియా భాగస్వామ్య పక్షాలంతా కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఉభయ సభల్లో కూడా దాదాపు 20 గంటల పాటు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు కూడా ఏమాత్రం కూడా సజావుగా సహకరించేందుకు ఏమాత్రం కూడా సిద్ధంగా లేవు. తమ నిరసన వ్యక్తం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి, అదేవిధంగా వివక్ష పక్షపాత ధోరణి పట్ల తమ నిరసన వ్యక్తం చేసేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. నిరసన మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అమరావతి రాజధాని నిర్మాణం సంబంధించి కూడా జయరాం రమేష్ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు మోసం చేయటం అంటూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఇది ముందు తేదీతో జారీ చేసినటువంటి కుప్పకూలిపోతున్న ఒక బ్యాంకు చెక్కు లాంటిదంటూ కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పట్ల కానీ ఇతరత్ర కేవలం తమ యొక్క అవసరాల కోసమే, తమ అధికారాన్ని కాపాడుకోవటం కోసమే నాటకాలు ఆడుతుందంటూ కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంపై, అధికార బీజేపీ పక్షంపై ప్రతిపక్షాలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆ మేరకు ఫ్లోర్ లీడర్లతో మొత్తం ఎంపీలంతా కూడా ఈరోజు పార్లమెంటు భవనంలోని పాత భవనంలోని గేట్ నెంబర్ 1 వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొద్దిసేపట్లో ఈ నిరసన కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అంటే ప్రసాద్, ఈ రోజు నుంచే బడ్జెట్ పై చర్చ జరగబోతోంది. మరోపక్క విపక్షాలు కూడా నిరసన వ్యక్తం చేయబోతున్నాయి. ఎలా ఉండబోతుంది అంటారు ఇవాళ పార్లమెంట్ సెషన్? సహజంగా ఇప్పటికే బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఏ మేరకు ఏ అంశాలపై చర్చించాలన్నపై నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఉభయ సభల్లోనూ సుమారు 20 గంటల పాటు ఇటు లోక్సభలోనూ అటు రాజ్యసభలోనూ సాధారణ బడ్జెట్పై చర్చ జరగాలి. అదేవిధంగా ఇతరత్ర ప్రతిపక్ష నేతలంతా కూడా వ్యక్తం చేసినటువంటి అనేకమైనటువంటి అంశాలు, ఇటు వివాదాస్పదమైనటువంటి నీటి కానీ ఇతరత్ర అనేకటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆయా మంత్రిత్వ శాఖలు చెందినటువంటి చర్చ వచ్చినప్పుడు దాన్ని ప్రస్తావించేందుకు అవకాశం ఉందంటూ కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి చూడాలి ఈ సజావుగా జరిగేందుకు అవకాశం ఉందా, ప్రతిపక్షాలు సహకరిస్తాయా, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల యొక్క తీరు ఏ రకంగా ఉండబోతున్నది మరికొద్ది సేపట్లోనూ ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ సమావేశాల్లో చాలా స్పష్టం కాబోతుంది. ఓకే ప్రసాద్.